ఒక విషయాన్ని మనతో మాట్లాడబోతున్నాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం రెఫరెన్స్ నాకు త్వరగా అందించాలమ్మా. 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేసెను. మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మూల వాక్యము. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చాలు చాలు. ఆయన ఇష్టానుసారమైన మనుషుడు అని మరి ఈ 22వ వచనంలో తెలియపరుస్తున్నాడు. నా 22వ వచనంలో 22వ వచనంలో దావీదు అనక నుంచి మళ్ళీ ఒకసారి చదవమ్మా. దావీదును నేను కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాడని చెప్పి అతని గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడట. హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నాడు? దావీదును గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంతకుముందు రాజుగా ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సౌలు. అయితే ఈ సౌలు దేవుని మాటని తిరస్కరించాడు. బాగా వినాలి అమ్మా. నేను 2 అంశాలే చెప్తాను, ముగిస్తాను త్వరగా. దావీదు కంటే ముందు సౌలు అనబడిన వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న ఈ వ్యక్తి తొలగించబడ్డాడు. ఎందుకంటే దేవుని మాట విన్నట్టుగానే ఉండి దేవుని మాటని నెరవేర్చకుండా ఉన్నందువల్ల దేవుడు సౌలు అనబడినటి రాజుని తొలగించి మరి దావీదు అనబడినటి వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు. రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దావీదట దేవునికట ఇష్టానుసారమైన మనుషుడట. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని మాట అతడు విన్నాడు. ఇది టైటిల్. హల్లెలూయా. వినుట, ఇది టైటిల్ అనుకోవాలి మనం. అయితే మనుషులు చెప్పలేదు, దేవుడే చెప్తూ ఉన్నాడు ఈ మాట. మనుషులు ఈ మాట చెప్పలేదు, దేవుడే తన ప్రజలతో, తన ఎన్నుకున్నటి వ్యక్తితో దేవుడే ఈ మాట నా ఇష్టానుసారమైన వ్యక్తి అని చెప్తున్నాడు. ఈరోజు కూడా చాలామంది సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, ఆఫీసుల్లోనైనా, పని దగ్గరికి వెళ్ళిన దగ్గరైనా వింటున్నట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళకి ఏదో ఒక సమస్యగా వాళ్ళని గురించి అనుకోవటం, తిట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇష్టముగా ఏదైనా చేసి పెట్టినప్పుడు, దాన్ని ఇష్టంగా స్వీకరించినప్పుడు, తిన్న వ్యక్తికైనా చేసిన వ్యక్తికైనా అది దీవెనకరంగా ఉంటుంది. కానీ బాధాకరంగా చేస్తే ఏది కూడా దీవెనకరంగా ఉండదు. ఒక అత్త తన కోడల్ని పిలిచి అడిగిందంట, అమ్మ ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగితే కోడలు అన్నదంట, చెప్పండి అత్తయ్య, మీరు ఏ చెబితే అది నేను చేస్తాను అని కోడలు అత్తకి సమాధానం చెప్పిందట. చెప్పగానే అత్త అన్నదట, అమ్మా నాకు జీడిపప్పు ఉప్మా చాలా ఇష్టము, జీడిపప్పు ఉప్మా చేసి పెట్టు అని చెప్పిందంట అత్త. ఆమె వెనక్కి తిరిగి 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ పిలిచిందంట. పిలిచి, మరి నాకు జీడిపప్పు ఉప్మా చేసి పెడుతున్నావు, మరి నా కుమారుడికి, నీ భర్తకి ఏం చేసి పెడుతున్నావు అని అడిగిందంట. అడిగితే అది కూడా మీరే చెప్పండి అత్తయ్య అన్నదట. వాడికి చపాతి, ఆలుగడ్డ కుర్మా అంటే బాగా ఇష్టము, దాన్ని చేయమని చెప్పిందట. సరేనని వెనక్కి తిరిగి ఇంకా 2 అడుగులు ముందుకు వేయగానే మళ్ళా పిలిచి అడిగిందంట, నా కూతురికి, నీ ఆడపడుచుకి ఏం చేస్తున్నావు అని అడిగిందంట. అయితే దాన్ని కూడా మళ్ళీ చెప్పిందంట, మీరు చెప్పండి అత్తయ్య, మీరు చెప్పింది నేను చేస్తాను అన్నాడు. అప్పుడు ఆమెకి మన పునుగులు ఉన్నాయి కదా, పునుగులు అంటే ఇష్టం అంట.
కాబట్టి అవి చేసి పెట్టమని చెప్పిందంట. ముగ్గురు 3 సందర్భాల గురించి చెప్పిందంట. ఆ తర్వాత మళ్ళీ 4 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ పిలిచిందంట. అమ్మా, మేము అందరం కలిసి నాకు ఇష్టమైంది చెప్పాను, నా కుమారుడికి ఇష్టమైంది చెప్పాను, నా కూతురికి ఇష్టమైంది చెప్పాను, మరి నీకు ఇష్టమైంది ఏంది? నీకు ఇష్టమైంది చెప్తే బాగుంటుంది కదా, నీకు ఇష్టమైంది ఏంది అని అందంట. ఆ కోళ్ళు అన్నంట, ఏం లేదంట, నాకు ఇష్టమైంది ఏరే కాపురం పెట్టాలనుకుంటున్నాను అన్నదంట. చూడండి, ఏరే కాపురం పెట్టాలనుకున్నాడు. చూడండి, వినే సందర్భము, చెప్పుకునే సందర్భము విరుద్ధంగా కనపడుతుంది తప్ప వైఖరిగా, అనుకూలతగా, చెప్పినట్టు వినే వ్యక్తులుగా, అంగీకరించే వ్యక్తులుగా, నడుచుకునే వ్యక్తులుగా మార్చబడుతూ ఉన్నారు ఈరోజు. అయితే ఇక్కడ దావీదు సాక్ష్యము దేవుడు చెబుతున్నాడు. ఆ సాక్ష్యము అయితే ఈరోజు నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ సంఘంలో నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ వారి మధ్య నీ సాక్ష్యం ఎలాగున్నది? వింటున్నావా? అంగీకరిస్తున్నావా? ప్రవర్తిస్తున్నావా? చెప్పింది చెప్పినట్టుగా సరిచేసుకోగలుగుతున్నావా? దాని ప్రకారంగా నడవగలిగే మనస్సాక్షి నీకు కలుగుతూ ఉన్నదా? నిన్ను నువ్వే పరీక్షించుకోవాలని దేవుడు తన యొక్క దాసుని గురించి, తన బిడ్డల గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా నిన్ను నన్ను యాడ్ చేసుకొని నీవు నేను ఆ సాక్ష్యము పొందాలి దేవుని ద్వారా. కానీ దేవుడు ఈ మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట వింటే ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా ఆయన మాట వింటే ఆయన ఏదైనా నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అది ఏదైనా సరే చేయడానికి ఆయన సిద్ధంగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నవా? అయ్యా, నేను నా చిత్తాన్ని, నా ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి కాదు, కానీ నువ్వు ఏమైతే చెప్తున్నావో, ఏమైతే నాకు చెప్తున్నావో, ఏమైతే నన్ను చేయమంటున్నావో, ఏమైతే నేను చేసే విధాన్ని కోరుకుంటున్నావో ఆ విధానాన్ని నేను మలుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను, నువ్వు చెప్పినట్టుగా నేను విని దీవించబడతాను అని అతి తక్కువ మంది ఆ మాటను అనుకుని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా పాటించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చెప్పుకోవడానికి చెప్పుకుంటారు, కానీ పాటించడానికి వాళ్ళు పాటించారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, క్రియలేని, చెప్పండి, క్రియలేని, చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, మాట మీ దగ్గర నుంచి రావాలని కదా. క్రియ లేకపోతే మృతము. మనలో క్రియ లేకపోతే చనిపోయినట్టు వానితో సమానం. నిజంగా మనలో క్రియ ఉంటే దేవుడు చెప్పింది మనము చేయగలుగుతాము అని దాని భావం. ఆయన అంటున్నాడు ఇక్కడ, వింటే ఆయన మన జీవితంలో నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన సందర్భాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇష్మాయేలును గురించి ఆగుదాం. చూడండి, ఇష్మాయేలును గురించి నువ్వు చేసిన మనవి ఏదైతే ఉన్నదో దాన్ని నేను విన్నాను అని అన్నాడు. ఇక్కడ అబ్రహాము శారాను చేసుకున్న తర్వాత శారా యొక్క పనికత్తి అనబడినట్టు హాగర్ని ఆమె పనికత్తిని చేసుకున్నాడు. ఇక్కడ చేసుకున్న తర్వాత శారా కంటే ముందు బిడ్డ ఎవరికి కలిగారు? హాగర్కి పుట్టారు. వాడు పుట్టిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దేవుడు కరుణించి, నీకు శారాకు పుట్టిన బిడ్డల ద్వారాగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మరలా శారాకి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు ఏం పేరు? ఇసాకు. ఈ ఇసాకు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ ఏర్పడింది. అన్నదమ్ముళ్ళిద్దరి మధ్యలో ఆడుకుంటూ కొట్లాడుకున్నారు. ఈ సందర్భాన్ని చూసి సహించలేక శారా తన యొక్క హాగర్కి పుట్టినట్టు కుమారుణ్ణి ఇద్దరిని వెలివేయటానికి నిర్ణయం తీసుకొని భర్తని పిలిపించి ఖచ్చితంగా ఖండించి నువ్వు ఆమెను వదిలిపెట్టేసి అని చెప్పాడు. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాడు అబ్రహాం, అయ్యా
ఈ సందర్భంలో ఆమె ఎక్కడికి వెళ్ళగలదు, ఈ సందర్భంలో ఎటు వెళ్ళగలదు, ఏం చేయాలయ్యా అని చెప్తే, నువ్వేం బాధపడద్దు అబ్రహామా, నువ్వు దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నీవు ఇస్మాయేలుని గురించి, నీకు పుట్టాడు కదా కుమారుడు, ఇస్మాయేలు అనబడినట్టు వాడు పుట్టాడు కదా, వాడిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వాడిని గురించి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏమైతే ఉన్నదో దానికంటే రెట్టింపుగా వాడిని నేను ఆశీర్వదించబోతున్నాను అని అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రమాణం చేసిన తర్వాత మాట తప్పేవాడా? నో, తప్పనివాడు. తప్పని ఆయన ఏ సమస్య వచ్చినా ఇస్మాయిల్కే కానీ, హాగర్కే కానీ, అబ్రహాముకే కానీ, ఇస్సాకుకే కానీ, శారాకే కానీ ఆయన ఇది వెంటే దగ్గరుండి వాళ్ళని ఆశీర్వదిస్తూ తప్పించుతూ పోతూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ప్రతి సమస్య వచ్చినా, ప్రతి ఇబ్బంది జరిగినా ఈ అబ్రహామే కానీ, ఈ శారే కానీ మోకరించడం వాళ్ళు నేర్చుకున్నారు, ప్రార్థించడం వాళ్ళు నేర్చుకున్నారు, దేవునికి భయపడటం వాళ్ళు నేర్చుకున్నారు, దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబును పొందుకోవాలని నేర్చుకున్నారు, ఆ జవాబు ద్వారాగా ముందుకు వెళ్ళాలని నేర్చుకున్నారు. కనుక వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి. ఇస్మాయేలుని గురించి నీవు ఏమేమి చేసావో మనవి, ప్రార్థన ఏమేమి చేశావో ఆ ప్రార్థన నేను వింటిని. హల్లెలూయా. విన్న తర్వాత జరిగే విషయం ఏమిటి? విన్న తర్వాత చేసే విషయం ఏమిటి? ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి నేను సంతానము అనే దాన్ని వృద్ధి చేసి, చూడండి, మామూలుగా కాదండి, మామూలుగా నేను అతను ఆశీర్వదిస్తాను అనేది అనలేదు. అక్కడ పాయింట్ అక్కడ ఏం పెట్టాడు చూడండి. అతనిని నేను అత్యధికముగా ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడట. విస్తరింప చేయటమే కాకుండా ఆయనలో నుంచి 12 మంది రాజులని బయటికి తీసేదాని కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. చెప్పడం కొడతాను గట్టిగా. హల్లెలూయా. 12 మంది రాజులని అతనిలో నుంచి, వెలివేయబడినంటి అతనిలో నుంచి, తృణీకరించబడిన అతనిలో నుంచి దేవుడు తీయటానికి సిద్ధపడ్డాడంట. ఎందుకు తెలుసా? దేవుడట వారు చేసిన మనవి ఏం చేశాడు? విన్నాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, ఈరోజు సాక్ష్యం చెబుతున్నావు. నువ్వు దేవుడు నాకు అది చేశాడు, దేవుడు ఇది చేశాడని చెప్పుకుంటున్నావు. ఆ సాక్ష్యంలో నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుని నువ్వు ఘనపరుచుతున్నావా? ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువును నువ్వు మహిమపరచగలుగుతున్నావా? దేవుని నువ్వు మహిమపరిస్తే, దేవుని నువ్వు ఘనపరిస్తే దేవాది దేవుడు నీకు చేయబోతున్న మేలు ఎట్లుంటుంది అంటే అత్యధికముగా ఉండబోతున్నాయట. హల్లెలూయా. అత్యధికముగా ఉండబోతున్నాయట. ఆ మిగతా రెఫరెన్స్ కూడా పూర్తి చేయమ్మా. ఆ ఒకరు కూడా అతడు 12 మంది రాజులను కనును, అతన్ని నేను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, చారా చేతిలో తృణీకరించబడింది హాగర్, చారా చేతిలో తృణీకరించబడ్డాడు ఇస్మాయేల్. కానీ అతనిలో నుంచి 12 మంది రాజులను బయటికి తీసి ఏం చేయబోతున్నాడట? గొప్ప జనంగా చేయబోతున్నాడట. హల్లెలూయా. ఇవాళ నేను ఒక్కదాన్నే, ఒంటరి వాడినే, నా వల్ల ఏం కాదు, నేను ఒక్కడనే కదా ప్రార్థనకు వస్తున్నా, మా ఇంట్లో వాళ్ళందరూ ఎలాగ ఆశీర్వదించబడరు, నేను ఒక్కదాన్నే కదా, మిగతా వాళ్ళు ఎలాగ రక్షించబడగలరా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. బట్ దేవుడు మీకు చెబుతున్నాడు, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ మొర ఆయన వింటూ ఉన్నాడు. విని మళ్ళీ ఏం చేయబోతున్నాడు? విస్తరింప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని కానీ, నిన్నే కానీ, నీ వ్యాపారాన్నే కానీ, నీ చదువునే కానీ, నీ బిడ్డలనే కానీ ఆయన ఆశీర్వదించబోవడానికి సిద్ధంగా ఉన్నాడట. బట్ నువ్వు ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన వింటాడట. హల్లెలూయా. నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన వింటాడట.
ఇంకా ఏం చేయబోతున్నాడు, ఇంకా ఏం కాపాడబోతున్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయం చదువుతామా? 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు చదువుదాం. 15 నుంచి 15వ అధ్యాయము 24 నుంచి చదువమ్మా. ప్రజలు మేము ఏమి త్రాగుతామని మోషే మీద సనిగినప్పుడు, అతడు యెహోవాకి మొరపెట్టినప్పుడు, అతడు యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయినాయట? మధురముగా మార్చబడెను. అక్కడ ఆయన వారికి నిర్ణయించి అక్కడ వారిని ఒక్కొక్కరిని పరీక్షించి నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి మీరు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయనకున్న కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన వెడల ఐగుప్తులో ఉన్న రోగములు దేనిని కూడా మీకు రానివ్వకుండా నేను చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డ, నిన్ను స్వస్థపరచువాడిని నేనే. అంటే స్వస్థపరిచేది ఎప్పుడైనా వింటేనే స్వస్థపరుస్తాడా, వినకుండా స్వస్థపరుస్తాడా? వింటేనే కదా స్వస్థపరిచేది. అందుకైనా వారికి, ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ అవసరం ఏమైతే ఉన్నదో, వాళ్ళు దేని కొరకైతే ఇబ్బంది పడుతున్నారు, దేని కొరకైతే వాళ్ళు పరితపిస్తున్నారు, అంగలారుస్తున్నారు, దేని కావాలని కోరుకుంటున్నారో ఆ యొక్క ప్రయోజనకరమైన విషయాలను దేవుడు తీర్చేదాని నిమిత్తమై ఒక కొదువు కలిగినప్పుడు అప్పుడు వాళ్ళు తాగబోయే నీరు చేదుగా మారాగా మార్చబడి ఉంది. చేదుగా మార్చబడి ఉంది. ఈ చేదుని నీరుని ఎలాగ తాగాలి? ఈ ఇంతమంది జనానికి చేదు నీళ్ళు ఎలాగ తాగాలి? ఎలాగ వాళ్ళు దాహం తీర్చుకోగలరు? దాహం తీర్చుకోలేకపోతే దారి మధ్యలో సొమ్మసిల్లిపోతారు కదా, సొమ్మసిల్లిపోతారు, అనారోగ్యమై పాలైపోతారు. ఎవడు కూడా చేరవలసినట్టు గమ్యానికి చేరలేరు కదా, వారు దోమలోనే రాలిపోతారు కదా అని వారు అంగలారుస్తూ ఉన్న సందర్భాలలో వాళ్ళలో మోసే ఆ మాటలు మొత్తం విని అంగీకరించి మోసే దేవునికి మొరపెట్టడం నేర్చుకునేట. దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ మొర్ర విని వారికి కలిగిన శ్రమ ఏదైతే ఉన్నదో, వారికి కలిగిన బాధ ఏదైతే ఉన్నదో, వారికి కలిగిన ఇబ్బంది ఏదైతే ఉన్నదో, దేనితో వారు కొదువుగా ఉన్నదో, ఏదైతే కొదువుతో వాళ్ళు ఉన్నారో ఆ కొదువు తీర్చే విషయాన్ని ఒక చెట్టుని విరిచి కొమ్మని ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయట? మధురముగా మార్చబడ్డాయంట. హల్లెలూయా. నీవు కానీ వింటే నీకున్న కష్టం మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. నీవు దేవుని మాట వినగలిగితే నీకున్న సేదు అనుభవాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఈ డిసెంబర్ నెలలో దేవుడు నీకు వాగ్దానం చేశాడు. మొట్టమొదటి ఆదివారం రోజున, రెండో ఆదివారంలో కూడా దేవుడు మీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. 25వ సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు కనుక నీకున్న పాత రోత జీవితాన్ని తొలగించి నిన్ను మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. నీకున్న కష్టాన్ని తొలగించాలని, నీకున్న నష్టాన్ని తొలగించాలని, ఇంతకు ముందు పడ్డ నష్టంలో నువ్వు పడకుండా, ఇంతకు ముందు పడిన కష్టంలో నువ్వు పడకుండా, ఇంతకు ముందు కాలు జారిన కాడ నిన్ను కాలు జారనివ్వకుండా, ఇంతకు ముందు నువ్వు విఫలము చెందిన కాడ మరలా విఫలము చెందనివ్వకుండా తలెత్తేటట్టుగా దేవుడు చేసి నవ్విన వారి ముందు నిన్ను ఆయన తల ఎత్తబోయేదాని కొరకు దేవుడు సమర్థుడు. కాబట్టి ఆయనే మనకి సహాయకారుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీకు ఎటువంటి కీడు జరగనివ్వకుండా దేవుడు కాపాడేదాని కొరకు సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా.
కృపామయుడా నీలో గట్టిగా కృపామయుడా నీలో నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల నీలో నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను తేజమయా రాజవంశములో యాజకత్వము చేసేదను యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింప చూడండి, ఇక్కడ దేవుని యొక్క శక్తి వారికి తోడుగా ఉంటుంది. అపాయాల నుంచి తప్పించబడుతూ, కీడుల్లో నుంచి తప్పించబడుతూ, శత్రువు నుంచి విడిపిస్తూ, శత్రువు సమస్యల నుంచి విడుదల పొందిస్తూ దేవుడు వారిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వారికి తాగటానికి నీళ్లు లేకపోతే, వారికి తినడానికి ఆహారం లేకపోతే, వాళ్ళు ఎక్కడైనా సొమ్మసిల్లిపోతున్నప్పుడు వాళ్ళకి నేడై పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారిని కనురెప్పవలే కాపాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మోషే చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా, నేను ఇంతకుముందు ఎప్పుడూ ఆ తీర్మానాన్ని తీసుకోలేదు. మన శుక్రవారం రోజున నేను ఆ తీర్మానాన్ని తీసుకున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి నేను తిరిగి ఇంటికి వెళ్ళి అంతవరకు కూడా నా కన్నీళ్ళు ఆగలేదు. నువ్వేమైనా చేయగలవు, నీకు అసాధ్యమనేది ఏది లేదు కదా. అందులో అపనమ్మకం ఎందుకు ఉండాలి? నేను అపనమ్మకంగా నేను ఉండటానికి వీల్లేదు. నీ బిడ్డ శ్రమ పడటం, నీ బిడ్డ కన్నీళ్ళు విడవటం నువ్వు చూడలేవు కాదయ్యా. ఈ పరిస్థితిని బట్టి నువ్వు సహాయం చెయ్యాయా అని నేను ఒక చిన్న పిల్లవాడిలాగా ఏడ్చినప్పుడు దేవుడు గొప్ప రిజల్ట్ నాకు ఇచ్చినాడు. ఈరోజు కళ్ళ ముందు అది కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. సమస్తమును చేయగలిగిన వాడు. నీ మాట ఆయన వినగలిగిన వాడు. ఆయన మన మాట వినకుండా ఉండేదానికి ఆయన చెవులు మందంగా లేవు. ఆయన మనకి సహాయం చేయకుండా ఉండటానికి ఆయన చేతులు కురుసుగాను లేవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుడు వింటున్నాడట. మోసే ప్రార్థన విన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కష్టాన్ని తీర్చేదాని కొరకు ఆయన తోడుగా ఉండి వారి కష్టం తీర్చాడు. ఇదిగో అబ్రహామా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇస్మాయిల్ని వదిలిపెడతాను అనుకుంటున్నావా? వాడిని వదిలిపెట్టడం జరగదు. వాడిని నేను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాను. వాడిలో నుంచి 12 మంది రాజులను నేను బయటికి తీసుకురాబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాం చేసిన ప్రార్థన విన్నాడు. మోషే చేసిన ప్రార్థన విన్నాడు. ఈరోజు నువ్వు కూడా చేస్తే నీ ప్రార్థన కూడా ఆయన విని వెంటనే సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. మరొక మాటని అక్కడే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఒకసారి చదవండి. న్యాయాధిపతి 6:40 కూడా ఒక అద్భుతమైన సూచన గిద్యోనికి దేవుడు చూపించిన అద్భుతమైన విషయాన్ని ఏమని చెప్తున్నాడు ఒకసారి చదువుతాం. ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను, నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నువ్వు నిజంగా నా ప్రార్థన వింటున్నావు అన్న దానికి గుర్తేమిటి? చూడండి, ఇక్కడ మనకి ఒక ఆలోచన రావాలి. అయ్యా, నా ప్రార్థన నువ్వు వింటున్న దానికి నాకు గుర్తేమిటి, నాకు సూచన ఏమిటి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో
ఒక రౌండ్గా గీత గీసి ఆ గీతలో మాత్రమే గొర్రెబొచ్చు ఉంచి, గొర్రెబొచ్చును కట్ చేసి ఆ గీతలో ఉంచు. నేను ఈ రాత్రి మంచుతో కానీ వర్షంతో కానీ ఆ గీత చుట్టూరు మొత్తము తడుపుతాను, కానీ గొర్రెబొచ్చు మాత్రం నేను ఏమాత్రం ఒక చుక్క కూడా నీళ్ళు దాని మీద ఉంచను. ఇదే నువ్వు చేసిన ప్రార్థనకి నేను విని వెంటనే ఈ కార్యం చేశానని నువ్వు గుర్తుపట్టాలని చెప్పేసి గిద్యోనుకి దేవుడు మాటిచ్చాడు. గిద్యోను ప్రార్థన చేసినట్లుగా, గిద్యోను కోరుకున్నట్లుగా, గిద్యోను ఆశించినట్లుగా, గిద్యోను మనసులో ఉన్నట్లుగా దేవుడు ఆలకించి, దేవుడు తన మనసులో ఉన్న విషయాన్ని తెలియపరిచి, గిద్యోను చెప్పినట్టుగా కోరుకొని గొర్రెబొచ్చును మాత్రమే తడపకుండా మిగతా చుట్టుపక్కల ఉన్న కళ్ళాన్ని తడిపి దేవుడు సూచనగా మార్చాడు. దేవుని పెట్టారా? హల్లెలూయా. ఈ రోజు నాకు సాక్ష్యం ఏమిటని ఒకవేళ నువ్వు అడుగుతువేమో, నువ్వు ఒక కొండ గుర్తు పెట్టుకో. దేవుని సన్నిధానంలో నీ మనస్సును దేవుని వైపు ఉంచు. దేవుడు ఖచ్చితంగా నీ మాట విని వెంటనే నిన్ను సక్సెస్ గా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తప్పించబోతున్నాడు, కీడు నుంచి తప్పించబోతున్నాడు, శ్రమ నుంచి తప్పించబోతున్నాడు, నింద నుంచి తప్పించబోతున్నాడు, అనారోగ్యం నుంచి తప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. నిన్ను కాపాడబోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ రోజు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవడమే. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవడమే. చూడు, దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ముందున్న రాజు సౌలు నా మాటని తిరస్కరించాడు, నా మాటని గైకొనలేదు, వినలేదు, నన్ను తృణీకరించాడు. అందుకని అతన్ని రాజుగా తీసివేసేసి నాకు ఇష్టానుసారమైనటి వాడు, నాకు నచ్చినటి వాడు, నేను కోరుకున్నటి వాడు, నేను చెప్పినట్టుగా వింటున్నటి వాడు ఒకడున్నాడు. అతని పేరు దావీదు. అతని గురించి నేను సాక్ష్యం చెప్తున్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను గురించి నీ భార్య చెప్పాలి సాక్ష్యం, ఈ రోజు నిన్ను గురించి నీ భర్త చెప్పాలి సాక్ష్యం, ఈ రోజు నిన్ను గురించి నీ పిల్లలు చెప్పాలి సాక్ష్యము, ఈ రోజు నిన్ను గురించి నీ తల్లిదండ్రులు చెప్పాలి సాక్ష్యము, ఇదిగో ఈ రోజు నిన్ను గురించి నీ సంఘం చెప్పాలి సాక్ష్యము, ఇదిగో నిన్ను గురించి నీ దైవ సేవకుడు చెప్పాలి సాక్ష్యము. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని పట్టుకొని నడవగలిగినట్లుగానైతే ప్రతి సమస్యల నుంచి తప్పిస్తూ ఒక మంచి సూచన దేవుడు గిద్యోనికి ఇచ్చినట్లుగా నీకు కూడా సూచన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గిద్యోను అడిగాడు, అయ్యా ఇదిగో ఈ గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు, మిగతాది మాత్రమే తడవాలి అంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తానన్నాడు. చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన గిద్యోను యొక్క మాట విన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాట కూడా ఆయన వింటాడు. నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు నీ మాట కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా వింటాడు ఆయన. అంతే. మాట ఇచ్చేటప్పుడు ఆయన నరుడు మాత్రము కాదు, నీలాగా నాలాగా నరుడు కాదు. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మరొక మాటను చదువుకుందాం. ఏ విధంగా తప్పించాడు ఇంకొక రాజుని, యెహోషాపాతు అనబడినట్టు రాజుని ఏ విధంగా తప్పించాడు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ నుండి అన్నట్టు చూడు, 3వ లైన్లో అక్కడ నుండి అన్నట్టు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం యెహోషాపాతును గురించి అక్కడ నుండి అన్నట్టు చూడండి. అక్కడ నుండి అనే కాడ చదవ. అక్కడ నుండి 18:31 తీసారా? 2వ దినవృత్తాంతాల గ్రంథము నేను చూపిస్తాను. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా జయించలేడేమోనని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట యెహోషాపాతు. ఎప్పుడైతే యెహోషాపాతు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టారో వచ్చిన రాజులందరట అతను యెహోషాపాతు కాదు అని అనుకొని
శత్రువు అక్కడి నుంచి తొలగిపోయేటట్టుగా దేవుడు చేశాడట. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. చూడండి, కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తిని గుర్తుపట్టకుండా చేసే శక్తి ఎవరికి ఉంటుందండి? కళ్ళ ముందు ఉన్నటువంటి మనిషిని గుర్తుపట్టకుండా చేయగలిగిన సమర్థత ఎవరికి ఉంటుంది? చూడండి, అక్కడే ఉన్నాడు, అప్పుడు దాకా ఆయన అక్కడే ఉన్నాడు, యుద్ధం చేశాడు, అన్ని విధాలుగా అక్కడే ఉన్నాడు, కనబడుతున్నాడు. యెహోషాపాతు మిగతా రాజులకి, శత్రువులకి అందరికి కనబడుతున్నాడు. కానీ యెహోషాపాతు ఒక్కడగానే వాళ్ళందరికీ కనబడుతున్నాడు. ఒక్కడిగా వాళ్ళందరికీ కనబడినప్పటికీ కూడా వచ్చినట్టు శత్రువు చేతికి యెహోషాపాతుని దేవుడు అప్పచెప్పలేదు. అప్పచెప్పకపోవడానికి గల కారణం ఏమిటి? ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఏం జరిగి ఉంటుంది అక్కడ? మనం చదువుకున్నాం కదా, ఏం జరిగింది అక్కడ? హల్లెలూయా. దేవుని సన్నిధిలో యెహోషాపాతు మొర్ర పెట్టాడట, ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ప్రతిదానికి ప్రార్థనే. నీ సమస్య తీరాలి అంటే దేవుని మీద నువ్వు ఖచ్చితంగా ఆధారపడాలి. నా యొక్క తెలివి మీద, నా జ్ఞానం మీద, నా బలం మీద, నాకున్నటువంటి అవగాహన మీద, నేను సంపాదించిన సంపాదన మీద అని అనుకోకుండా దేవుని మీద మాత్రం ప్రతి సమస్యను కానీ నువ్వు పెట్టగలిగితే దేవుడు అనుకుంటాడు, వీడు ప్రతి సమస్యను నా మీద అప్పచెబుతున్నాడు కాబట్టి వీడికి నేను సహాయం చేయాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే మన తెలివితో, మన జ్ఞానంతో మనం చేయబోతాం, అందుకని కొన్ని సందర్భాల్లో విఫలం చెందుతాము, ఫెయిల్ అవుతాము. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? మీరు చెప్పండి రా బాబు, నేను వింటాను, విన్న వెంటనే నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. కానీ ఈరోజు మనలో ఆ యొక్క ఆలోచన లేదు కదా, ఆలోచన లేదు. ఇంకా కొంతమంది బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి కూడా కొంతమంది సిగ్గుపడతారు. బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు. నువ్వు క్రైస్తవువా అని అంటారని, నువ్వు ప్రార్థనకు పోతావా అంటాడని, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావా అంటాడని కదా. అయితే దేవుడు ఇక్కడ చూడండి, దేవుడు అద్భుతమైన సూచన ఎలాగ చేశాడు. నీకున్న కష్టం ఏదైనా, నీకున్న బాధ ఏదైనా, మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని మీద ఆధారపడి దాని కొరకు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని మీదనే ఆధారపడాలి. నీ బిడ్డలు రేపు దేవుని కొరకు వాళ్ళు ఎదిగి పెద్దవారై గొప్పవారు కావాలంటే నువ్వు దేవుని మీదనే ఆధారపడాలి, లేకపోతే దేవుడు కార్యం చేయడు. నేను ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, ఒక తల్లి తన బిడ్డలు ఇద్దరు మగపిల్లలు, భర్త చనిపోయాడు, యవన వయసులో ఉన్నది అమ్మాయి. నాకు తెలిసి ఒక 28 సంవత్సరాలు 37 సంవత్సరాల లోపే, మంచి యవనస్తురాలు ఆ బిడ్డ. ఇద్దరు మగపిల్లలు పుడితే ఆ ఇద్దరు మగపిల్లల్ని తీసుకొని వాళ్ళ ఊర్లో ఉండకుండా సూర్యాపేట అనే ప్రాంతానికి వచ్చిందట బ్రతకటానికి. ఆ ఊర్లో అన్నదమ్ముల కాడికి పోయినా, అన్నదమ్ముడు మనవాడు అనుకో, ఉదయం అంత కాదుగా అని కొంతమంది అంటారు. అయితే అలాగా అనుకొని నా బిడ్డలు నేనే పోషించుకోవాలనుకొని ఆమె ఇంకా భర్త చనిపోయినట్టు వాళ్ళు చాలా మంది కొద్దిగా తేలిగ్గా చూస్తారు. ఆ సంగతి మీకు తెలుసు. ఇంట్లో మంచివాడు, భర్త మంచివాడు కాకపోయినా, సంపాదించే విధానం వాడికి చేత కాకపోయినా, వాడి యొక్క అమాయకత్వాన్ని బట్టి ఇంట్లో కూడా కొంతమంది లేనిపోయిన శాస్త్రాలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఆ తల్లి దేవుడి మీద ఆధారపడింది, దేవుని కొరకు బ్రతికింది. అయితే ఇలాగే హైదరాబాద్ మేస్త్రి పనికి వస్తున్నారని ఆ ఇద్దరు బిడ్డలు పెట్టుకొని సూర్యాపేటకు వచ్చిందట. సూర్యాపేటలో కొన్ని సంవత్సరాలు మేస్త్రుల కింద పనిచేసిందంట. దేవునికి మాత్రం ఎక్కడ కూడా పొరపాటు చూపించబడలేదట. తన సాక్ష్యాన్ని అతను కాపాడుకోగలిగిందట. దేవుడి కొరకే బ్రతికిందట. కష్టపడి బిడ్డను చదివించుకుంటూ ఉందట. తర్వాత క్రమక్రమంగా ఇటుకలు లోడ్లు తీసుకొచ్చినట్టు ఇటుకలు ఏదైతే ఉన్నాయో కొంతమంది 4-5 మనుషులను పోగు చేసి ఎంతైనా మాట్లాడుకొని ఆ ఇటుకలు పైకి మూసేదట. అట్లా లాభం పొంది బిడ్డలు లాస్ట్కి వచ్చేళ్ళకి ఒకరిని డాక్టర్ని చదివించిందంట, మరొకరిని ఇంజనీర్ని చదివించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి డాక్టర్ అయ్యాడట, మరొకటి ఇంజనీర్ అయ్యాడట. సూర్యాపేటలో వాళ్ళ తల్లి ఏ ఇంటికైతే ఇటుకలు మోసిందో అదే అపార్ట్మెంట్ ఆ పిల్లలు కొనేటట్టుగా దేవుడు చేసినట్టు. కొట్టండి చేపట్ల గట్టిగా, హల్లెలూయా. ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ పిల్లల పెరిగిన పెంపకము, ఆ దేవుడు ఆలకించినట్టు ఆలాపన ఆ తల్లిని ఆశీర్వాదకరంగా మార్చిందట. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆ తల్లి ఏ ఇంటికైతే ఇటుకలు మోసిందో వాళ్ళు ఆలోచన చేశారు,
మన అమ్మాయి ఇంటికి ఇటుకలు మూసింది కదా, మన అమ్మ కష్టం ఇందులో ఉన్నది కదరా అన్న అని చెప్పేసి వాళ్ళని బతిమలాడి రిక్వెస్ట్ చేసి ఆ అపార్ట్మెంట్ను వాళ్ళిద్దరు కొన్నారంట. తల్లికి ఆ బిడ్డలు గిఫ్ట్గా ఇచ్చి దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. నువ్వు తప్పించబడుతూ ప్రతి విషయంలో, ఎందుకంటే దేవుడు మాటిస్తే ఆ మాటకి దేవుడు నిలబడతాడు, మనమే నిలబడలేము దేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు వినగలిగితే దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు, నువ్వు వినగలిగితే దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇంట్లో సాక్ష్యం కాపాడుకోవాలి, భర్త దగ్గర సాక్ష్యం కాపాడుకోవాలి, భార్య దగ్గర సాక్ష్యం కాపాడుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నువ్వు సాక్ష్యం కాపాడుకొని ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి నిన్ను నీ మొరను ఆలకించి నీ మొరకి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేస్తాడు. అంతే. హల్లెలూయా. ఇస్తాడు ఆయన, అంతే. ఇంకా ఎందుకు తెలుసా? ఆయనకి నచ్చినట్లుగా నువ్వు నడుస్తున్నావు కనుక అంత గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మాట వినేవాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో సందర్భాన్ని నేను టక్ చెప్పి నేను ముగిస్తాను. రెండవది ఏంటంటే, నిబ్బరము కలిగి నువ్వు ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. భయపడవే కాక నిబ్బరము కలిగి నేను ఉండేటట్టు ఆయన చేస్తాడు. అప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ, నా దేవుడు నన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు, ఆయన నన్ను ఒక నీడలాగా కాపాడుకుంటూ పోతున్నాడు. నాకు అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, నా భర్త నా మాట వినకలేకపోయినా, నా పిల్లలు నా మాట వినకపోయినా, నా దేవుడు మాత్రం నా మొర్ర వింటున్నాడు కనుక కాబట్టి నేను నిబ్బరంగా ఉండగలుగుతున్నాననే ధైర్యము నీవే మాత్రం విడిచిపెట్టవు. హల్లెలూయా. అందుకే నా భర్త వినకపోయినా నేను పట్టించుకోలేదు, నా పిల్లలు వినకపోయినా నేను పట్టించుకోవట్లేదు, నేను మాత్రం దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి వారు నిబ్బరము కలిగి ఉంటారంట. హల్లెలూయా. చూద్దాం. కీర్తనలు 31వ అధ్యాయం 24వ వచనం. త్వరగా 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేవారులారా, అదిగో మీ అందరి మనస్సు ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి, నిశ్చయితగా ఉండండి మీరు. హల్లెలూయా. నీకు జరగవలసిన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు. నీకు జరగవలసిన కార్యక్రమం ఆయనే చేసుకుంటాడు. నీకు జరగవలసిన కార్యక్రమం ఆయనే చేసుకుంటాడు. హల్లెలూయా. ఒకసారి దినేష్కి ప్రాబ్లం జరిగినాక ఏరే మన మోహేష్ పాస్టర్ ఉన్నాడు కదా, మోహేష్ పాస్టర్ ఏరే ఒక ఆయనకి మేమిద్దరం మాట్లాడుకున్నాం ఫోన్లో. మేమిద్దరం ఒక చీరలు తెచ్చుకున్నాము. ఏరే అతనికి ఫోన్ చేశాడు. వాళ్ళ బాబు కూడా ఇదే ప్రాబ్లం. అయితే అతడు నేనున్నానన్న సంగతి లైన్లో తెలియకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అన్నకి నేనున్నానన్న సంగతి తెలుసు, కానీ ఆయనకి మాత్రం నేనున్న సంగతి ఆయనకి తెలియకపోతే అతడు ఈ సందర్భం చెప్పగానే ఇంకా వేస్ట్, ఈ ఆశలు తిరుగుకోవాల్సి ఉంటే వేస్ట్, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు అంటే అతను 58 లక్షలు ఖర్చు పెట్టాడట వాళ్ళ బాబు కోసం. కానీ బాబు చనిపోయాడట. అయితే తర్వాత చనిపోయాడు మా బాబు, ఇక వేస్ట్. మరి ఎట్లా అంటే నీకు ఉన్నంతకాలం వాళ్ళని సంతోషంగా ఉంచి తర్వాత మనం చేయగలిగేది ఏముందండి సార్ అని చెప్పేసి అన్నతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఇంకేమైనా మాట్లాడితే నేను ఇంకా ఎక్కడ భయపడతాను. ఆల్రెడీ నాకు భయం వేసింది. ఇక నేను భయంలోనే ఉన్నాను. ఆ మాట అంటుంది, నేను భయంలో ఉన్న శివరింగ్ వచ్చేసేసింది ఇక్కడ నాకు. ఇక అదిగో బాబు వాళ్ళ నాన్నగారు లైన్లోనే ఉన్నాడు అనగానే ఏమిటి వాడు ప్లేట్ మార్చేసేసాడు. ఏం సార్ ఎక్కడ మీరు అంటే పలానా డాక్టర్ ఎవరు పలానా. నో ప్రాబ్లం సార్, ఇబ్బంది ఏం లేదు, మంచి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు అని మరలా వాడు నాకు నిబ్బరం కలిగే మాటలు చెబుతున్నాడు. ముందేమో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, తర్వాత ఆ మాట చెప్పాడు. నీకు ఎంత భయం వేసింది? చాలా భయం వేసింది. ఆ సందర్భాలు కుమిలిపోయిన విషయాలే. ఇప్పుడు మాత్రం నిబ్బరం కలిగి ఉండు అని చెప్పే విషయంలో మాత్రం నిజమే, కానీ అక్కడ నిబ్బరం కలిగి ఉండేదానికి శక్తి లేదు. అసలు అక్కడ చూసేదానికి అక్కడ హోప్స్ ఏమి లేదు. నిల్లు ఇక ఏమి లేదు. నో, తీసుకొని వెళ్ళటమే. ఇక చెప్పేశారు.
చెప్పారు. నన్ను అడుగుతున్నారు, బాలు అడిగాడు, దేవుడు నీకు ఏం చెప్పాడు చెప్పు అన్న. దేవుడు నీకు ఏం చెప్తున్నాడు చెప్పు అని అన్నాడు. వాడు నన్ను ప్రశ్నలతో చాలా అడుగుతాడు అటువంటి విషయాలు. దేవుడు చెప్పిన విషయం చెప్పిన, దేవుడెక్కడే బాబుని దీవించబోతున్నాడు. చెప్పానా లేదా? హల్లెలూయా. చెప్పాను నేను. ఎందుకంటే అది దేవుడు ఒక పక్క నాకు చెబుతున్నాడు, మరొక పక్క తండ్రిగా మనసు గుంజుతూ ఉంది. ఏమిటే తీసుకుని వెళ్ళమని చెప్పిన సందర్భాల్లో ఒక రోజున పాస్టర్ గారు ఐసీ గది పక్కన కూర్చొని ఉంటే మెట్ల మీద నుంచి ఒక పాస్టర్ గారు నడుచుకుంటూ వచ్చి పాస్టర్ గారు వాలిపోయి కూర్చొని ఉన్నారు. నేనేమో మెట్ల మీద కూర్చొని ఉన్నాను. దిగజారిపోయి ఆమె మనస్సులో, ఆమె కళలో, ఆ సందర్భంలో ఆమెను చూసి డైరెక్ట్గా ఆమెను పలకరించకుండా ఐసీలోకి వెళ్ళి వాడిని తల దగ్గర నుంచి అరికాళ్ళ దాకా ఇలాగ తుడుచుకుంటూ వచ్చి వాడి చెంపను ఇటు అని ఆ తర్వాత ఆయన పలకరించి బయటకు వచ్చి భాషాన్ని మీద చేయబెట్టి, ఎందుకు ఏడుతున్నావు నువ్వు అని బిడ్డకి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు, వెళ్ళి చూడు అని చెప్పేసి ఆయన దిగిపోయాడు. హల్లెలూయా. ఏమిటే మెరుగు వచ్చింది, లేచింది. ఏమిటే ఇంకప్పుడు నాకు చెప్పింది, అయ్యా ఇలాగ సంగతి ఎదురు పనులు ఏమన్నాం, అయ్యా ఇలాగ సంగతి ఎలాగే ఇది సంగతి అయ్యా, నిజమయ్యా దేవునికి స్తోత్రం చెప్పిన. హల్లెలూయా. అసలు వాస్తవానికి ఆ సందర్భంలో ఆ టైంలో నిజంగానే వచ్చిన పాస్టర్ లేడు, చనిపోయాడు. ఆయన చదవడం గట్టిగా వచ్చిన పాస్టర్ లేడు, రాజస్థాన్లో ఉంటాడు ఆయన. ఇక్కడ లేదా ఫోటో మన ఇంట్లో ఉంది. రాజస్థాన్లో ఉంటాడు ఆయన చనిపోయాడు అప్పటికే. కానీ చనిపోయినోడే అట్లా వచ్చాడు. విచిత్రం ఏందో తెలుసా? ఆయన వచ్చిపోయిన క్షణం నుంచి గంటకి మార్పు చెందేటట్టుకు దేవుడు చేశాడు. హల్లెలూయా. అప్పుడు మనసులోకి ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. నిబ్బరము కలిగి ఉండమని దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, అదో పాతాళానికి వెళ్ళినా నీవు కానీ నన్ను ఆనుకొని ఉంటే అక్కడి నుంచి కూడా వాడిని జుట్టు పట్టుకొని నేను లాక్కొచ్చి నీకు అప్పచెబుతాను రా బాబు అని అర్థం. ఏమైనా? హల్లెలూయా. ఇది దేవుడు మనకు చెబుతున్నట్టు సందర్భం. కాబట్టి మనం నిబ్బరము కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర చెప్పినట్టు మాట ఆయన వింటాడని చెప్పాడు. రెండవది, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నేను అది చేస్తాను. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా నువ్వు చేసిన ప్రార్థన, నీ కన్నీరు నేను ఆలకించి, నీ మొరను ఆలకించి, నీకు కావలసిన అవసరతను తీర్చగలిగిన దేవుడిని నేను కనుక ఈ లోపే నీవు నీ శరీరాన్ని కృంగ తీసుకోకుండా, అనారోగ్యంలోకి వెళ్ళకుండా, డిస్టర్బెంట్ కాకుండా నిబ్బరము కలిగిన ఉండు సంగమా. కొట్టండి గట్టిగా. నిబ్బరము కలిగిన ఉండు. నువ్వు సందేహించబడదు. అయితే కాదా, తీరితే తీరదానే సనుగుడు గొనుగుడు ఆపేయి. నిబ్బరము కలిగి ఉండు. నువ్వు నాకు మాట ఇచ్చావు, సాక్ష్యంగా నువ్వు బ్రతుకుతున్నావు, నేను వింటున్నాను. రెండవది, నిబ్బరము కలిగి నువ్వు ఉండు, నేను చేయబోతున్నానని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీకు చేస్తాడు ఆయన మాట చెబితే. కాబట్టి నువ్వు చేయవలసిన దాంట్లో ఏమాత్రం సందేహం ఉండకూడదు. నీ మనస్సు నిష్కలంకంగా ఉంచుకొని దేవుని సన్నిధానంలో యథార్థత కలిగి నువ్వు అడగలిగినట్లయితే నీకు వచ్చే జాబ్ అయినా, నీకు రాబోయే భర్త అయినా, నీకు రాబోయే కోడలైనా, నీకు రాబోయే ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్న పని దగ్గర నేను ఇబ్బంది పెడుతున్నా, అది ఏ సందర్భమైనా సరే ఆయన ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఏమైనా? హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా చేయబోతున్నాడు. అందుకని నిబ్బరంగా ఉండు, భయపడద్దు. భయపడినందువల్ల బీపీ పెరగటమే, భయపడినందువల్ల ఇంకా షుగర్ పెరిగిపోవటమే, తగ్గదది. భయపడినందువల్ల కుటుంబంలో నీలో నెమ్మది ఉండదు, తొందరపాటు. ఏం చేస్తావో నీకే తెలియదు, దేంట్లో ఏలు పెడతావో, ఏ అపాయం వచ్చి నీ మీద పడుతుందో తెలియదు. కాబట్టి నిబ్బరంగా ఉండటం నేర్చుకో, ధైర్యంగా ఉండటం నేర్చుకో. నాకు అసాధ్యమైనది ఏది లేదని నీకు చెబుతున్నా, సమస్తము నేను చేయగలిగిన వాడిని. ధైర్యంగా ఉండటం నేర్చుకోమని దేవుడు సభాముఖంగా ఈ రోజు నీకు చెప్తున్నాడు. మరొక మాట అక్కడే 33వ అధ్యాయం 18 చదవండి.
వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు అబ్బా మరణము నుంచి తప్పించబడుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు కరువు వచ్చిన వారిని సజీవులుగా కాపాడే విషయంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎవరి కోసం నిలబడిందట? కనిపెట్టే వారి కొరకు, ఆయన కృప కోసం వేచించినట్టు వారి కొరకు ఆయన నిలబడుకొని ఉండడానికి చేయడానికి సిద్ధముగా. హల్లెలూయా. చూడండి, మరణము ఛాయల నుంచి నిన్ను విడిపిస్తుడట. మరణము ఛాయల నుంచి నీకు విడుదల జరిగించేటట్టుగా ఆయన చేయగలడట. మరణము నిన్ను చూసి పరిగెత్తాలట. మరణము నిన్ను విడిచిపెట్టి వెళ్ళాల్సిందేనట. మరణించిన 4వ రోజు 5వ రోజు వచ్చాడు దేవుడు ఎవరి దగ్గరికి? మార్తా మరియల తమ్ముడు. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో లాజరు సమాధిలో పెట్టబడి ఉన్నాడు. లాజరు సమాధిలో పెట్టబడి ఉన్నాడు. సమాధి రాతిని తొలగించమని చెప్పినప్పుడు, అయ్యా ఈ రోజుకే 4 రోజులు 4 దినాలు అయిపోయిందయ్యా, కంపు కొడుతుందయ్యా, వద్దయ్యా రాతిని తొలిస్తే వాసన వస్తుందయ్యా అని చెప్తే దేవుడు ప్రార్థించి లాజర్ అని ఎప్పుడైతే చెప్పాడో మరణ భీతి తొలగిపోయి లాజరు బయటికి వచ్చాడు. దేవుడు పెట్టారా? హల్లెలూయా హల్లెలూయా. అంతకుముందు కన్నీరు విడిచిన వారు, అంతకుముందు నెమ్మది లేకుండా వారు, అంతకుముందు తిననటి వారు, అంతకుముందు సంతోషం లేనటి వారు, అంతకుముందు బాధలో ఉన్నవారు, అంతకుముందు దుఃఖంలో ఉన్నవారు, అంతకుముందు నెమ్మది లేని స్థితిలో పడిపోయి ఉన్నటి వారి యొక్క జీవితంలో ఒక్కసారిగా ఏమొచ్చేసింది? నెబ్బరము కలిగే ధైర్యము వాళ్ళ గుండెల్లోకి జ్వరబడింది. లాజరును చూసి అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఏమైనా? హల్లెలూయా. నిశ్చయితవా మన జీవితంలో కలిగి ఉండాలి. మరణం నుంచి విడిపించడానికి మరొకసారి చదువుమ్మా. 18వ వచనాన్ని మరొకసారి చదువు. వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడును. కరువులో నీకున్న కరువు, నీకున్న కరువు, హల్లెలూయా, నీకున్న కరువు అది ఏ రకం చొప్పునైనా సరే దేవుడు ఆ కరువును పూడుస్తాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఏ రకంగా పూడుస్తాడు, ఏ రకంగా పూడుస్తాడో తెలియదు. నువ్వు కానీ దేవుని యొక్క సన్నిధానంలో నిజమైన నీ హృదయం కానీ దేవుని పట్ల కానీ ఉన్నట్లయితే నీ కరువు ఏ రకంగా ఆయన కూడవగలడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలడు. కొంతమంది నన్ను చేయకూడదు అడిగారు, ఏందన్నా మీరు ప్రతి శనివారం పోతారు హైదరాబాదు? అవునన్నా. ఎంతమంది ఉండరు? ఏందన్నా ఉంటారన్నా, ఒక 20 మంది లోపు ఉంటారు, 10కి 20 మధ్యలో. అంతమంది కోసం ఎక్కడి నుంచి పోతారు? నీ ప్రాణపణ ఖర్చు లేనిది, మరి ఇంకేంది వగేరా నన్ను అడిగారు. నేను ఏం చెప్పలేదు. దేవునికి స్తోత్రం అన్న, దేవుడు ఇస్తాను, నేను నడుస్తున్నానన్నా అని చెప్పి నీకేం లేదు అంటే వాళ్ళు ఏమన్నారు? నిజమే, దేవుడికి అంటే అసాధ్యం. మళ్ళీ అప్పుడు ఏమిటి? నిజమే, దేవుడి కంటే అసాధ్యమైనది ఏమన్నారు? మన దేవుని కోసం పని చేస్తుంటే దేవుడు మనకు చేస్తాడు పని అని ఏమిటి అన్నారు. ఏం చేస్తామన్నా, నేను ఇబ్బంది పడుతున్నాను అంటే ఆయన ఇంకొక రకంగా మాట్లాడేవాడు. కానీ నేనేమన్నాను అక్కడ? దేవుని స్తోత్రం అన్న, దేవుడు ఇస్తానని నేను వెళ్తున్నాను, కొన్న 10 మంది నా బిడ్డలకు చెప్పుకుంటున్నాను, వస్తున్నానన్నా అని చెప్పిన. అది దేవుడి కంటే అసాధ్యమైన దేవుడున్నానని ఎమ్మిటి నన్ను మళ్ళీ బలపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతకుముందు ఆయనలో లోపం ఏదో ఉన్నది, కానీ నేను ఎప్పుడైతే అన్నాను ఆ మాట, రిపీట్ ఆ మాట చెప్పాను. హల్లెలూయా. కానీ మనం నిర్భరం కలిగి ధైర్యం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు దేవుడి కార్యము జరుగుతుంది. ఇంకొక 2 మాటలు అదే 39:7 వచ్చిన 39:7 వచ్చిన 39. ప్రభువా నేను దేని కోసము కనిపెట్టుదును? ఏందట మన చదువుతల్లి? ప్రభువా నేను దేని కోసము కనిపెట్టుకొని ఉందును? నేను ఎవరిని నమ్ముకొని ఉన్నాను? నేను నిన్నే నమ్ముకున్నాను. హల్లెలూయా. నిన్నే నమ్ముకు అనే పాట. ఏం పాట అదే? నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను
యేసయ్యా నన్ను విడిచిపోకు యేసయ్యా. చూడండి, నేను నమ్ముకొని ఉన్నానయ్యా, నన్ను విడిచిపెట్టి నువ్వు పోబోకయ్యా అని భక్తుడైనటువంటి ఆ వ్యక్తి దేవునికి మొరపెడుతూ ఉన్నాడట. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదని నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు. నేను వివరిస్తే ఇంకా టైం అయ్యేటట్టు ఉంది. ఇర్మియా గ్రంథము 17:7 వచనం కూడా ఒకసారి చదవనమ్మా. ఇర్మియా గ్రంధము 17:7 వచనం. అబ్బా, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా ఎవరికి ఆశ్రయంగా ఉన్నాడట? దేవుడు ఎవరికి ఆశ్రయంగా ఉన్నాడట? ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో, ఎవరైతే నీవే నాకు దిక్కయ్య అన్నారో, ఎవరైతే నీవే నాకు కాపరివయ్యా, నీవే నాకు తండ్రివయ్యా, నీవే నాకు తల్లివయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, మా అమ్మ నాన్న దూరంలో ఉన్నారు, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరయ్యా అంటే అని అంటూ ఉన్నాడు అక్కడ. నీవే నాకు మనజదో అన్నమాట. యెహోవాని నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుడు వానికి ఏం చేస్తాడంట? ఆశ్చర్యముగా ఉంటాడంట. హల్లెలూయా, ఆశ్చర్యముగా ఉంటాడంట. చివరిగా ఎక్కడికైనా నడిపించగలడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి నువ్వు చెప్పి వెళ్ళాలి. హల్లెలూయా. ఏమని అన్నాడు అక్కడ? యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటున్నాడట. అంటే ఎక్కడికి వెళ్ళిన మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ త్రుటిల్లకుండా, ఎక్కడ వాడు పాదాలు జారబోతున్నాయో, ఎక్కడ ఆమె పాదాలు జారబోతున్నాయో ఆ జారబోయే దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యముగా పట్టుకొని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇక చింతించాల్సిన అవసరం లేదు. అందుకే నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగిన వ్యక్తిగా ఉండాలి. చివరి మాట చదివి నేను ముగిస్తా. యోవేలు గ్రంథము 3:16 వచనం. యోవేలు 3:16. యెహోవా సియోనులో నుండి యెరూషలేములో నుండి తన స్వరాన్ని మనకి వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచు ఉన్నాయి. అయితే యెహోవా తన ప్రజలకు, తన జనులకు, తన బిడ్డలకు ఆశ్చర్యము అయి ఉన్నాడు. కలిగిన దేవా, ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటిలో మీరు తోడుగా ఉన్నారు. బిడ్డలు చేసిన ప్రార్థన వినరు. రెండవది, ప్రభువా నీకు స్తోత్రాలు. మరి విన్న బిడ్డలని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, శక్తితో నింపండి నాయన. ఈ ప్రార్థన మీరు ఆలపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా బిడ్డలను బలపరుస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ పొందమని, కార్యక్రమం అంతటిలో కూడా జయప్రదమైన కార్యక్రమాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ పొందమని, చేసిన ప్రార్థనలన్నీ విన్న ప్రతి విషయాన్ని బిడ్డల హృదయంలో పెట్టుకొని మీ కొరకు పరిగెత్తి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, మా బిడ్డలు ఎప్పుడు వినేవారుగా, రెండవది నిబ్బరము కలిగినటువంటి వారుగా మీ బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని ఈ ప్రార్థన పాదాలకి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన
సన్నిధి తోడు కాపుదల మనందరికీ సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.